నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీ వేదికగా రేపు 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం, రక్షణ, వాణిజ్య రంగాల్లో కుదరనున్న కీలక ఒప్పందాలు. ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని వెల్లడి. ఏడాదిలోపే ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ. హిల్ట్ పాలసీపై క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందాల పర్యటన. రాష్ట్రంలో భూదోపిడీ జరుగుతోందని కేటీఆర్ ఆరోపణ. అడ్డుకోవాలని కార్మిక సంఘాలకు పిలుపు. హైదరాబాద్ కాలుష్య కూరల్లో చిక్కుకోకూడదనే హిల్ట్ పాలసీ తెచ్చామన్న మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వ నిర్ణయంతో భూముల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని వెల్లడి. విధుల్లో ఉన్న టీచర్లకు టెట్ అర్హతపై లోక్సభలో ప్రస్తావించిన ఎంపీ చామల కిరణ్ కుమార్. వేలాది మంది సీనియర్ ఉపాధ్యాయుల భవిష్యత్తు సంక్షోభంలో పడుతుందని వ్యాఖ్య. 87 అనధికార లోన్ యాప్స్పై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం. ఐటీ చట్టం కింద చర్యలు తీసుకున్నట్టు లోక్సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా. ఇక వివరాలు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో 260 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు తెచ్చుకున్న ప్రజాప్రభుత్వానికి 2 ఏళ్లు పూర్తయిందని, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పనిచేస్తున్నామన్నారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంటరీ రూపొందించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించే లక్ష్యంతో ఈ నెల 8, 9వ తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, త్వరలో మళ్లీ ప్రత్యేకంగా ఆదిలాబాద్కు వచ్చి సమస్యల పరిష్కారం దిశగా నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుకొని 100 దేశాల ప్రతినిధులకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తున్నప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు పండుగ జరుపుకుంటున్నారు. సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. మరి అవి తీసుకెళ్లాలనుకున్నప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలి కదా, సమన్వయం చేసుకోవాలి కదా. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టాలి అని పాయల శంకర్ నా దృష్టికి తీసుకొస్తే, ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు తేవాలి అని నిన్న ఢిల్లీకి వెళ్లి మోడీ గారితో మాట్లాడి, ఈనాడు ఆదిలాబాద్ లో ఈ రోజు నేను ప్రకటిస్తున్నా, సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు పనులను ప్రారంభించి, ఎర్ర బస్సు రావడమే కష్టం అనుకున్న ఆదిలాబాద్ లో ఎయిర్ బస్సును దించి ఇక్కడ అభివృద్ధికి పునాదులు వేసి ఇక్కడ పరిశ్రమలను తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. హిల్ట్ పాలసీ పేరుతో పారిశ్రామిక భూములను చౌక ధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. పారిశ్రామిక భూముల బదలాయింపు అంశంపై భారత రాష్ట్ర సమితి నిజ నిర్ధారణ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. ఈ క్రమంలో జిడిమెట్ల పారిశ్రామిక వాడలో కేటీఆర్ పర్యటించి స్థానిక హమాలీలతో మాట్లాడారు. 6 నెలలుగా భూముల దోపిడీ జరుగుతోందని, పాలసీ ఇప్పుడు బయటకు వచ్చిందన్నారు. దీనిని కార్మిక సంఘాలు అడ్డుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో 5 లక్షల కోట్ల భూ దోపిడీ జరుగుతోందని, ప్రజల సొమ్ము ప్రజలకే దక్కాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పాల్పడుతున్న ఈ కుంభకోణానికి పారిశ్రామికవేత్తలు బలి కావద్దని, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ భూములను వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. నేను ఈ ప్రభుత్వానికి చెప్పేది ఒకటే, మీరు ఈ 5 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి, దీన్ని సరైన పద్ధతిలో వినియోగించండి. పేదలకు ఇల్లు కట్టివ్వండి, మేము వ్యతిరేకం కాదు. ఈ భూములు వెనక్కి తీసుకోండి, కావాలంటే 50%, 60% వెనక్కి తీసుకోండి. గ్రీన్ ఇండస్ట్రీలు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. అట్లాగే ఐటీ పార్కులు పెట్టండి, మేము వ్యతిరేకించట్లేదు. కానీ
పారిశ్రామికవేత్తలకు అడ్డికి పావుషేరుకు రాసిస్తాం. మీరు ఇష్టం ఉన్న అపార్ట్మెంట్లు కట్టుకోండి, మాల్స్ కట్టుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. ప్రజల సొమ్మును మీరు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు మేము దానం చేస్తాము, మీరు అమ్ముకోండి, ఇష్టం ఉన్నట్టు చేసుకోండి అంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. నేను పారిశ్రామికవేత్తలు కూడా చెప్తా ఉన్నా, మీరు ఈ ప్రభుత్వం ఇచ్చే ఆషాఢపు సేల్ ఆఫర్ లాంటి ఆఫర్లు తీసుకొని మీరు 4 డబ్బులు కట్టి ఇది మాది అయిపోతుంది అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మేము ఈ HILTP అనే పాలసీ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా రద్దు చేస్తాం. ఇవాళ ఎవరైనా డబ్బులు పెడితే మీరు నష్టపోతారు. కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు అవస్థలు పడుతున్నారని, అలాంటి పరిస్థితి హైదరాబాద్కు రాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున పరిశ్రమలు ఉండడంతో నగరంలో కాలుష్యం పెరిగిపోతోందని, అందుకే వాటిని ORR బయటకు తరలించాలని నిర్ణయించినట్టు చెప్పారు. హిల్ట్ పాలసీ వల్ల సామాన్యులకు భూముల ధరలు అందుబాటులోకి వస్తాయన్నారు. డీసీసీల ఎంపిక విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. రవీంద్ర భారతిలో దివంగత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెడితే తప్పేంటని ప్రశ్నించారు. తెలంగాణ సెంటిమెంటుతో బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. నడిమొడ్డున్నటువంటి పరిశ్రమని కూడా ఔటర్ రింగ్ వెలుపలికి పోతే కాలుష్యం నియంత్రించవచ్చు. ఆ పరిశ్రమల చోట ఖాళీనటి స్థలాల్లో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ధరలు దిగి వస్తాయి, సామాన్యుడికి అందుబాటులో వస్తాయని ఒక మంచి ప్రణాళికతో దూరదృష్టితో హిల్ట్ పాలసీ తీసుకురావడం జరిగింది. దీనివల్ల పరిశ్రమలకు అన్ని కూడా ORR వెలుపలికి పోతాయి. ఆ అవతల మళ్ళీ రింగ్ రోడ్, ట్రిపుల్ R రింగ్ రోడ్ ఉంది. దాని అవతల వ్యవసాయం, కొంత ఫారెస్ట్ తీసుకొస్తే అది కూడా కాలుష్యాన్ని నియంత్రించే విధంగా హైదరాబాద్ని సుందరమే కాకుండా ఒక గ్రీన్ సిటీగా నిర్మించుకోవాలని ముఖ్యమంత్రి గారి యొక్క తపన. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో అతిథులను, ఆహుతులను అలరించేందుకు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తన సంగీత కచేరీతో అలరించనున్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8న ప్రారంభమయ్యే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనే ప్రపంచ ప్రతినిధులకు భిన్న సాంస్కృతిక కార్యక్రమాలు ఈ అతిథులను ఆహ్వానించనున్నాయి. ఇందులో భాగంగానే సదస్సులో 90 నిమిషాల పాటు కీరవాణి ప్రత్యేక సంగీత కచేరీ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రముఖ వీణా విద్వాంసురాలు పి జయలక్ష్మి వీణా కార్యక్రమం, కళాకృష్ణ ఆధ్వర్యంలో పేరిణి నాట్యం అతిథులకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణు ఇంద్రజాల ప్రదర్శనతో ఆకట్టుకోనున్నారు. ఇవే కాకుండా తెలంగాణ సాంప్రదాయ కళారూపాలు కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో సందడి చేయనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి కళలను ప్రతిబింబించేలా కొమ్మకోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గుడోలు, బోనాల కోలాటం వంటి కళారూపాలతో అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించనున్నారు. డిసెంబర్ 10 నుంచి 13వ తేదీ వరకు ఈ వేడుకలను ప్రజలందరూ వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. ఢిల్లీలో ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. రేపు హైదరాబాద్ హౌజ్లో జరిగే 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ పాల్గొంటారు. మరిన్ని వివరాలు. 7 దశాబ్దాలుగా యుద్ధాలు, ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి ఇవేవి భారత్ రష్యాను విడదీయలేకపోయాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పశ్చిమ దేశాలు రష్యాపై గట్టి ఆంక్షలు విధించినా భారత్ ముడిచెమురు కొనుగోలు ఆపలేదు. రష్యాకు ఆర్థికంగా ఊపిరిపోసింది. ఇప్పుడు అమెరికా 50% టారిఫ్లు, 25% సంబంధిత సుంకాలతో భారత్ను ఇబ్బంది పెడుతున్న తరుణంలో పుతిన్ ఢిల్లీ రాక భారత్ స్ట్రాటజిక్ అటానమీకి గట్టి సందేశమిస్తోంది. కాగా శుక్రవారం హైదరాబాద్ హౌస్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుతిన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో పుతిన్ పాల్గొంటారు. పుతిన్ భారత పర్యటనలో భాగంగా రక్షణ, ఇంధన, అంతరిక్ష, వాణిజ్య రంగాల్లో 15కు పైగా ఒప్పందాలు సంతకాలు కానున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా రష్యా పార్లమెంటు డ్యూమా ఇప్పటికే ఆమోదం తెలిపిన రెసిప్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్ అగ్రిమెంట్ ఈ పర్యటనలో కీలకం కానుంది. ఈ ఒప్పందం ప్రకారం 2 దేశాల యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, సైనిక సిబ్బంది ఒకరి ఓడరేవులు, విమానాశ్రయాలు మరొకరు వినియోగించుకోవచ్చు. పుతిన్ పర్యటన నేపథ్యంలో రక్షణ రంగంలోనూ పలు కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. S-400 రక్షణ వ్యవస్థకు అదనపు స్క్వాడ్రన్లు, సుఖోయ్ 57 5th జనరేషన్ ఫైటర్ జెట్ల కొనుగోలు, S-500 పై భవిష్యత్తు చర్చలు, బ్రహ్మోస్ క్షిపణులు, సుఖోయ్ 30 MKI విమానాల తయారీ వేగవంతం ఇవన్నీ అజెండాలో ఉన్నాయి. రూబుల్ సెటిల్మెంట్ విధానం విస్తరణకు కొత్త మార్గాలు, 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యం ఇవన్నీ ఈ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.
మరోవైపు న్యూఢిల్లీలో జరిగిన ఇండియా రష్యా బిజినెస్ ఫోరంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం $30 బిలియన్ వాణిజ్య లక్ష్యం పెట్టుకున్నామని ఇప్పుడు అది రెట్టింపైందన్నారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, హెవీ మిషనరీ, టెక్స్టైల్స్, ఆహార ఉత్పత్తుల్లో భారత్కు భారీ అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. During Prime Minister Narendra Modi's first summit meeting with His Excellency President Vladimir Putin, we aimed for a $30 billion bilateral trade, as His Excellency just mentioned, by 2025. We are twice that already. Russia has a huge demand for a wide range of industrial goods, consumer products, presenting multiple untapped opportunities for Indian businesses. Many sectors with a strong potential would include, as you were mentioning, the automobile sector, whether it's cars, heavy commercial vehicles, electronics, smartphones, data processing equipment, heavy machinery, industrial components, textiles, food products, and many more. పుతిన్ పర్యటన భారత్ రష్యా స్నేహానికి మరో మైలురాయిగా నిలవనుంది. 7 దశాబ్దాలుగా యుద్ధాలు, ఆంక్షలు, ఒత్తిళ్ల మధ్యను చెదరని ఈ అనుబంధం ఇప్పుడు మరింత దృఢంగా విస్తరించనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రష్యా భారత్కు సాంకేతిక, రక్షణ రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన 22వ ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ మంత్రిత్వ స్థాయి సమావేశంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. మోదీ, పుతిన్ శిఖరాగ్ర సమావేశం 2 దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. కాగా ఈరోజు రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలోసవ్ జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళి అర్పించారు. పుతిన్ రాకకు ముందు బెలోసవ్ ఢిల్లీ చేరుకున్నారు. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ ఆయనకు స్వాగతం పలికారు. हमारे देशों के बीच बाइलेटरल डिफेंस कोऑपरेशन पर चर्चा करने और उसे बढ़ावा देने के लिए इतनी दूर भारत तक आने के लिए मैं आपको बहुत बहुत धन्यवाद देता हूं. एक्सेलेंसी, रशिया भारत का एक टाइम टेस्टेड, स्पेशल, प्रिविलेज और स्ट्रेटेजिक पार्टनर है और वर्ष 2000 में डिक्लेरेशन ऑफ द इंडिया एंड रशिया स्ट्रेटेजिक पार्टनरशिप पर साइन होने के बाद से हमारे बाइलेटरल डिफेंस कोऑपरेशन में काफी बढ़ोतरी भी हुई. इतनी जियोपॉलिटिकल अनसर्टेनिटी के बावजूद हमारा इंडिया रशिया डिफेंस कोऑपरेशन एक हेल्दी पेस पर चल रहा है और हमारे आर्म्ड फोर्सेज पर्सनल और एक्सपर्ट्स के बीच होने वाले आउटकम ओरिएंटेड एक्सचेंज ने हमारे डिफेंस पार्टनरशिप के मोमेंटम को बनाए रखा है. బులెటిన్లో చిన్న విరామం. అక్క, జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క, చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ ప్రాపర్టీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ కలలు నిజం చేసే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ కోసం SBI హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ షోను డిసెంబర్ 19, 20, 21న హైటెక్స్ హైదరాబాద్ లో సందర్శించండి. ప్రవేశం ఉచితం. SBI, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. వార్తలకు తిరిగి స్వాగతం. టోల్ వసూలు వ్యవస్థపై కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత టోల్ వసూలు వ్యవస్థ ఏడాదిలోపు కనుమరుగవుతుందని వెల్లడించారు. దాని స్థానంలో సరికొత్త ఎలక్ట్రానిక్ వ్యవస్థను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. టోల్ కోసం ఎవరూ ఆపలేరని, నూతన వ్యవస్థతో హైవేలో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. ఈ కొత్త వ్యవస్థను ఇప్పటికే 10 చోట్ల ప్రవేశపెట్టామని తెలిపారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ప్రస్తుతం 10 లక్షల కోట్ల రూపాయల విలువైన 4500 హైవే ప్రాజెక్టులు కొనసాగుతున్నట్టు లోక్సభలో గడ్కరీ వెల్లడించారు. मैं सम्मान्य सदस्य को विश्वास दिलाता हूं कि अभी हमने नई टोल के लिए टोल नाके ही ख़त्म कर दिए हैं. केवल एंट्री रहेगी और नंबर प्लेट का फोटो लेंगे और फास्ट ट्रैक होगा
और डायरेक्ट बैंक अकाउंट से टोल के उतने पैसे ही जहाँ से एंट्री की वहाँ से, और अब ये टोल से समाप्ति हो जाएगी और इसके बाद ये कोई टोल रोकने वाले लोग नहीं रहेंगे, कोई कुछ नहीं रहेगा। और ये सिस्टम है, पहले 10 काम अब हमने अवार्ड कर दिए हैं, इसके बाद आगे चलकर ये 1 साल के अंदर लगभग हम पूरी तरह इसको हम लोग इलेक्ट्रॉनिक टोल से जाए। ఉపాధ్యాయుల సమస్యలను పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. లోక్సభలో మాట్లాడుతూ 2010 ఆగస్టు 23కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు అకస్మాత్తుగా టెట్ పరీక్షను తప్పనిసరి చేయడం సరికాదన్నారు. దీనివల్ల లక్షలాది మంది ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేయడం పూర్తిగా అన్యాయమని, వేలాది మంది సీనియర్ ఉపాధ్యాయుల భవిష్యత్తు సంక్షోభంలో పడుతుందని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఉపాధ్యాయుల హక్కులు రక్షించడానికి కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే ఆర్టీఈ యాక్ట్ 2009, ఎన్సిటిఈ యాక్ట్ 1993లో జరిగిన సవరణలు చేయాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. Regarding the recent Supreme Court ruling that made the teachers' eligibility test compulsory for teachers appointed before August 23, 2010. With a deep pain, I am to state that with this ruling, lakhs of teachers now feared dismissal or stalled promotion after decades of service. The recent Supreme Court judgment, other states have already implemented and doing the review, sir. So therefore, I request Honorable Union Minister of Education through the chair to kindly intervene in the matter and take the necessary steps to amend RTE Act 2009, NCT Act 1993 to ensure that teachers who were in service on August 23, 2010 are duly protected from TET, because these teachers are already have given a lot of dedication, sir. This has to be taken care. దేశవ్యాప్తంగా 87 అనధికారిక లోన్ యాప్లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69A కింద యాప్స్ను బ్లాక్ చేసినట్టు కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రా లోక్సభలో వెల్లడించారు. అక్రమ ఆన్లైన్ రుణ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలపై కంపెనీల చట్టం 2013 ప్రకారం తనిఖీలు చేసి దర్యాప్తు చేస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ఇలాంటి యాప్స్ వల్ల ఆత్మహత్యలు, బ్లాక్మెయిల్ కేసులు పెరగడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అణుశక్తి ఇంధన బిల్లు 2025 అడ్వాన్స్డ్ స్టేజ్లో కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోందని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ లోక్సభలో తెలిపారు. వివిధ మంత్రిత్వ శాఖల సూచనలు పూర్తి కాగానే ఆమోదానికి పార్లమెంటులో ప్రవేశపెడతామని తెలిపారు. సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010, అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962 సవరణలతో ప్రైవేటు సెక్టార్లో పాల్గొనేలా చేస్తామని ప్రకటించారు. బడ్జెట్ 2025-26లో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లకు 20,000 కోట్లు కేటాయించామని, 2033 నాటికి భారతీయ ఎస్ఎంఆర్లను ఆపరేషనల్ చేస్తామని తెలిపారు. ये इस बात का भी प्रमाण है कि किस प्रकार से भारत का परमाणु कार्यक्रम जीवन को सरल, स्वस्थ बनाने के लिए संकल्पित है। और वो इसलिए भी महत्वपूर्ण बात बन जाती है कि जब हमारा कार्यक्रम शुरू हुआ था न्यूक्लियर प्रोग्राम, तो होमी बाबा को बहुत सारे लोगों ने प्रश्न किया था कि कहीं इसके पीछे कोई न्यूक्लियर वेपन्स इत्यादि की योजना तो नहीं है। तो उन्होंने बड़ी बुलंदी से ये घोषणा की थी कि इंडियाज न्यूक्लियर प्रोग्राम इज डेडिकेटेड टू पीसफुल पर्पसेस, एंड आई एम ग्लैड एंड प्राउड टू से दैट अंडर प्राइम मिनिस्टर मोदी टुडे वी आर सीइंग द ट्रू विंडिकेशन ऑफ होमी बाबाज डिक्लेरेशन. బులెటిన్లో చిన్న విరామం. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్కే సిక్సర్. ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. కోతుల సమస్యతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని లోక్సభలో బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. తమ పరిధిలోనివి కావంటూ ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని విమర్శించారు. ఇది చిన్న విషయమని పలువురికి అనిపించినా ఇది అన్ని రాష్ట్రాల్లో ఉన్న పెద్ద సమస్య అని వెల్లడించారు.
సర్పంచ్ ఎన్నికల్లో ఇది ఓ అజెండాగా మారిందని సభకు వెల్లడించారు. కోతులు ఏ శాఖ కిందకు వస్తాయని వెల్లడించాలని ఎంపీ విశ్వేశ్వరరెడ్డి లోక్సభలో కోరారు. I rise to draw the attention of the House to a serious and urgent problem of escalating monkey problems to the farmers destroying the crops. So it has become a nationwide problem and it is affecting our farmers in our district. Adhyaksha, మన వికారాబాద్ జిల్లాలో రైతులకు మన కోతుల సమస్య చాలా పెద్దగా అయింది. నాశనం అవుతున్నాయి ఫార్మర్స్ అందరూ. సో मेरा मांग ये है साहब, I urgently urge the government to designate a nodal ministry. क्योंकि when I filed the RTA, sir, to the DFO, he says the forest department is not in charge of human habitations and agriculture crops. We are only concerned about this. So the agriculture department is not the nodal agency, nor the animal husbandry. So my mang ye hai sahab, designate a nodal ministry to take responsibility of managing monkeys and vermin, be it wild boars or nilgai. Formulate a national guidelines for mitigation and prevention and management. Launch a dedicated national program so that the farmers' livelihood is not affected, sir. దేశవ్యాప్తంగా యాసిడ్ దాడి కేసుల విచారణలో జరుగుతున్న సుదీర్ఘ జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీ కోర్టులో 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఒక్క కేసును ప్రస్తావించింది. దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టుల్లో పెండింగ్లో ఉన్న యాసిడ్ దాడి కేసులు 4 వారాల్లోగా విచారణ జరిపి వివరాలు తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. యాసిడ్ దాడి బాధితులు షాహీన్ మాలిక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. రోహిణి కోర్టులో 2009 నుంచి పెండింగ్లో ఉన్న బాధితురాలి కేసులో జరుగుతున్న ఆలస్యంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మాలిక్ తనపై కేసు ఎందుకు ఇంకా ముగియలేదో వివరిస్తూ ఒక దరఖాస్తును దాఖలు చేయాలని కోర్టు కోరింది. అవసరమైతే కోర్టు స్వయంగా విచారణ కూడా చేపట్టవచ్చని సూచించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనిపై స్పందిస్తూ ఈ తరహా కేసులను త్వరగా పరిష్కరిస్తామని, నేరస్తులు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతున్న రాష్ట్రాల్లో బూత్ స్థాయి అధికారులు తీవ్ర పని ఒత్తిడి గురవుతున్నారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పందించింది. పలువురు బిఎల్ఓలు అనారోగ్యానికి గురికావడం, రాజీనామాలు చేస్తుండడం, పలువురు ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. బిఎల్ఓల పని గంటలను తగ్గించేందుకు అదనపు సిబ్బందిని నియమించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, దంతెవాడ సరిహద్దు అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు, 3 డిఆర్జీ జవాన్లు మృతి చెందగా ఇవాళ ఉదయం కూడా కాల్పులు కొనసాగాయి. దీంతో ఇప్పటిదాకా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 19కి చేరింది. ఘటనా స్థలం నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు పెద్ద ఎత్తున ఆయుధ, పేలుడు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా బీజాపూర్ సరిహద్దుల్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన డిఆర్జీ జవాన్ల మృతదేహాలను బీజాపూర్లోని పోలీస్ లైన్కు తీసుకువచ్చారు. అక్కడి వారికి పోలీసులు, జిల్లా ఉన్నతాధికారులు నివాళి అర్పించారు. అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెంట్ సభ్య దేశాల మండలి చైర్మన్గా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. డన్లోని స్టాక్హోమ్లో బాధ్యతల స్వీకరణ అనంతరం జ్ఞానేష్ కుమార్ మాట్లాడారు. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 900 మిలియన్లకు పైగా ఓటర్లు ఉన్నారన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 6 జాతీయ పార్టీలతో పాటు 67 రాష్ట్ర పార్టీలు సహా 743 రాజకీయ పార్టీల నుంచి 20,000 మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నారని తెలిపారు. 10 లక్షలకు పైగా బూత్ స్థాయి అధికారులు, 5 మిలియన్ల పోలింగ్ సిబ్బందితో సహా 20 మిలియన్లకు పైగా ఎన్నికల సిబ్బంది ఈ కసరత్తులో నిమగ్నమై ఎన్నికలు విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. భారత్ ఇప్పటిదాకా 18 సార్వత్రిక ఎన్నికలను, 400కు పైగా శాసనసభ ఎన్నికలను నిర్వహించిందని చెప్పారు. అంతర్జాతీయ IDEA మండలికి భారత్ అధ్యక్షత వహించడం నిర్ణయాత్మకమైనదని, దీనిని తాము ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నామన్నారు. ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించేందుకు భారత్ ప్రయత్నిస్తోందని తెలిపారు. India has been the mother of democracy, and today it is also the largest democracy in the world. Today, every Indian feels honored to see India in a prestigious position
as the chair of Council of Member States of International IDEA, a renowned institution comprising 35 democratic countries and 2 observer nations. As Chief Election Commissioner of India, I, Gyanesh Kumar, on behalf of all citizens of India, express my greetings to the representatives of all democratic countries and accept the chairship of Council of Member States. తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల మాఫీపై జరుగుతున్న ప్రచారాన్ని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు ఖండించారు. 100% ట్రాఫిక్ చలాన్ల మాఫీ ప్రచారం అవాస్తవమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోషల్ మీడియా వీడియోలు, ఫార్వర్డ్ మెసేజ్లు నమ్మవద్దని కోరారు. ట్రాఫిక్ చలాన్ల మాఫీపై పోలీసులు లోక్ అదాలత్ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల కేంద్రంలో ఏర్పాటు చేయనున్న విమానాశ్రయ స్థలాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పరిశీలించారు. ఈ మేరకు అంతర్గాం మండల కేంద్రంలోని ప్రభుత్వం ప్రతిపాదించిన 677 ఎకరాల స్థలంలో విమానాశ్రయ నిర్మాణం సాధ్యాసాధ్యాలు అధికారుల నుంచి వివరాలు సేకరించారు. ప్రతిపాదిత స్థలంలో సింగరేణి విద్యుత్ కేంద్రానికి చెందిన హైటెన్షన్ లైన్ ఉండడంతో తొలగించాలని సూచించారు. అదేవిధంగా సమీపంలోని గోదావరి నది, గోలివాడ పంప్ హౌస్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు చెన్నై న్యూఢిల్లీ గ్రాండ్ ట్రాక్ రైలు మార్గాన్ని పరిశీలించారు. అనంతరం కేంద్ర శాఖకు నివేదించనున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కేంద్ర అధికారుల బృందానికి విమానాశ్రయ ప్రతిపాదిత స్థలంతో పాటు సమీపంలో ఉన్న మిగిలిన స్థలాలు చూపించామని పెద్దపల్లి ఆర్డీఓ గంగయ్య తెలిపారు. మరోవైపు 50 సంవత్సరాల క్రితం శ్రీలంక, బర్మా దేశాల నుంచి వలస వచ్చిన వారికి అధికారులు న్యాయం చేయాలని కాందిశికుల సంఘం అధ్యక్షులు రామారావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. మనకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి టెక్నికల్ టీం వాళ్ళు ఏదైతే మనం గతంలో ఎయిర్పోర్ట్ కోసం ప్రతిపాదనలు పంపించినామో ఆ సైటు విజిటింగ్ కోసం రావడం జరిగింది. దానికి సంబంధించి టెక్నికల్ ఫెసిబిలిటీ అలాగే వివిధ విషయాల మీద ఈరోజు ఈ స్థలాన్ని సందర్శించి వాళ్ళు తదుపరి నిర్ణయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ అంతర్గాములో ప్రపోజ్ చేసినటువంటి ఈ సైట్ దగ్గర ఈ అంతర్గాము, రాయదండి, ఈ విలేజెస్ అన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. ఈ సైట్ కి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ వివరాలను కూడా చూడడం జరుగుతుంది. ఈ అంతర్గం టెక్స్టైల్ పునరావాస కేంద్రంలో కూడా కాందిశికుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఏదైతే ప్రభుత్వం కేంద్ర మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నారు, దాన్ని మేము స్వాగతిస్తున్నాం. కాకపోతే అంతకంటే ముందు ఇక్కడ పునరావాస బాధితులైనటువంటి బర్మా, శ్రీలంక కాందిశికులకు రావాల్సినటువంటి పునరావాస భాగంలో అయినటువంటి స్వాస్థ్య గృహవసతి పట్టాలు ఇచ్చిన తర్వాతనే ఈ కార్యక్రమం చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే మేము దేశం నుంచి వచ్చి కట్టుబడులతో వచ్చాం, మిల్లులు మూతపడ్డాయి, అనేక మంది అనాథలు అయిపోయారు. ఉన్నటువంటి కుటుంబాలకైనా ప్రభుత్వం న్యాయం చేయాలని ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుని మాకు న్యాయం చేస్తారని ఆశ. సిల్వర్ ఆభరణాల హాల్మార్కింగ్లో హాల్మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ HUID తప్పనిసరి చేయడం, శుద్ధత హామీ, నకిలీ హాల్మార్కింగ్ను అరికట్టవచ్చని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఇకపై ప్రతి BIS హాల్మార్క్ చేసిన సిల్వర్ ఆభరణంపై 6 అంకెల ఏకైక HUID నెంబర్ ఉంటుందని తెలిపారు. ఈ నెంబర్తో ఆ ఆభరణం ఎక్కడ తయారైంది, ఎప్పుడు హాల్మార్క్ ఇచ్చారు, ఎవరు హాల్మార్క్ చేశారు అన్నీ డిజిటల్గా ట్రేస్ చేయవచ్చని ఎక్స్ వేదికగా తెలిపారు. ఇప్పటి వరకు 17,35,000కు పైగా సిల్వర్ ఆభరణాలు HUIDతో హాల్మార్క్ అయ్యాయి. దీంతో వినియోగదారులకు పూర్తి పారదర్శకత, బాధ్యత, నమ్మకం కలుగుతోంది. నకిలీ హాల్మార్కింగ్కు HUIDతో చెక్ పడుతోంది. కొనుగోలు చేసేవారు BIS కేర్ యాప్ ద్వారా HUID నెంబర్ స్కాన్ చేస్తే ఆ ఆభరణం నిజమైనదేనా, శుద్ధతను కూడా క్షణాల్లో తెలుసుకోవచ్చు. 4 రోజుల వరుస నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఎట్టకేలకు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఐటీ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు సూచికలకు కలిసొచ్చింది. RBI పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు శుక్రవారం వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తత కొనసాగింది. దీంతో సూచీలు ఓ మోస్తరు శ్రేణిలోనే కదిలాయి. సెన్సెక్స్ 158 పాయింట్ల లాభంతో 85,265 వద్ద ముగియగా నిఫ్టీ 47 పాయింట్ల లాభంతో 26,033 పాయింట్ల వద్ద స్థిరపడింది. మారుతి సుజుకి, ఎటర్నల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టైటాన్, ICICI బ్యాంకు షేర్లు నష్టాల్లో ముగిశాయి. డాలర్తో రూపాయి మారకం విలువ $89.96గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో TCS, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, HCL, భారతీ ఎయిర్టెల్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరగనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దిత్వా తుఫాను తీవ్ర అల్పపీడనంగా బలహీనపడడంతో మళ్లీ రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాబోయే 5 రోజుల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని, చలి పెరిగే అవకాశం ఉందని IMD వెల్లడించింది. దాదాపు అన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొంది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. భారత్ చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని నరేంద్ర మోదీ. ఢిల్లీ వేదికగా రేపు 23వ భారత్ రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం, రక్షణ, వాణిజ్య రంగాల్లో కుదరనున్న కీలక ఒప్పందాలు. ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రజాప్రభుత్వం ముందుకెళ్తోందని వెల్లడి. ఏడాదిలోపే ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ. హిల్ట్ పాలసీపై క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందాల పర్యటన. రాష్ట్రంలో భూదోపిడీ జరుగుతోందని కేటీఆర్ ఆరోపణ. అడ్డుకోవాలని కార్మిక సంఘాలకు పిలుపు. హైదరాబాద్ కాలుష్య కూరల్లో చిక్కుకోకూడదనే హిల్ట్ పాలసీ తెచ్చామన్న మహేష్ కుమార్ గౌడ్. ప్రభుత్వ నిర్ణయంతో భూముల ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని వెల్లడి. విధుల్లో ఉన్న టీచర్లకు టెట్ అర్హతపై లోక్సభలో ప్రస్తావించిన ఎంపీ చామల కిరణ్ కుమార్. వేలాది మంది సీనియర్ ఉపాధ్యాయుల భవిష్యత్తు సంక్షోభంలో పడుతుందని వ్యాఖ్య. 87 అనధికార లోన్ యాప్స్పై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం. ఐటీ చట్టం కింద చర్యలు తీసుకున్నట్టు లోక్సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.